ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? వాస్తవా కాదా? ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది 5 మండలాల్లో, కొడలూరు మండలంలో వీరి చలపతిరావు అనేటువంటి వ్యక్తినో, కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నిరంజన్ బాబు అనేటువంటి వ్యక్తినో, ఇందుకూరుపేట మండలంలో ఇంకొక వ్యక్తినో, ఇంకొక మండలంలో ఇంకొక వ్యక్తినో అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినటువంటి మాట వాస్తవా కాదా? ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా చీత్కరించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 55,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మీకు అక్రమాలకి, దోపిడీకి, ముఖ్యంగా కోవూరు, బుచ్చి 2 మండలాలకు సంబంధించి పెన్న పొర్లు కట్ట మొత్తం మట్టి ఇసుక అమ్మి కోట్లు దోసుకొని వరదలు వచ్చి దాదాపు 10 రోజులు 10 అడుగుల నీళ్ళలో కోవూరు మండల ప్రజలు, బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం ధనదాహనం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వాటితో నీ బతుకు జీవనంలో నువ్వు గడుపుతున్నావు. అవి చూసే, ఇటువంటి దోపిడీలని చూసే నువ్వు పెట్టేవే వెన్నుపోటు తినవు. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు 1,00,000 మంది నిన్ను నేరుగా పొడిచారు. వెన్నుపోటు ప్రజలు పడవలా, వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు. నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నువ్వు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచావు. అది అలవాటు మీకు. అది మీ కుటుంబంలో చాలా గౌరవంగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో ఎన్నో పథకాలు చేసి ఎంతోమందికి జీవనాధారం కల్పించి నీ కుటుంబాన్ని నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించున్నాడు. అటువంటి వాళ్ళ కడుపును నువ్వు పుట్టి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ అబద్ధం చెప్పాలన్నా కానీ కోటమ్మ తల్లి సాక్షిగా అని చెప్తాను. మీ తమ్ముడు రాజేంద్ర అదే చెప్తాడు. మరి వాళ్ళ కడుపును మీరు ఎట్ట జన్మించారో మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ కుటుంబం పరువు తీసేదానికే మీరు పుట్టారు. కేవలం ఈరోజు ఎవరి దగ్గర అయితే నువ్వు లబ్ధి పొందావో గతంలో ఏమిరెడ్డి దంపతుల దగ్గర, ఈరోజు వాళ్ళని విమర్శిస్తున్నావు. ఇది నీకేమైనా సంస్కృతి? ఇంకోటి బొంబాయి గింబాయి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నీ చరిత్ర నెల్లూరు సింహపురి హోటల్ పోయి బాయిల్లడిలో చెప్తా నీ చరిత్ర ఏందో. నువ్వు ఏవే కార్యక్రమాలు చేస్తున్నావో ఎక్కడికో వెళ్ళా, మన నెల్లూరు సింహపురిలోనే ఆడ పనిచేసే బాయిల్లడిలో నీ చరిత్ర చెప్తాను. కానీ నీ చరిత్రలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ డబ్బులు ఇచ్చుకుంటున్నారు అన్నారు. అంటే రెడ్ లైట్లో మనుషుల్లా కొంటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉండేది ఎవరు? నీ చుట్టూ ఉన్నటువంటి సూర్య శ్రీనివాస రెడ్డి ఎట్టిపోయాడు, నిరంజన్ బాబు రెడ్డి ఎట్టిపోయాడు, 4 రోజుల తర్వాత చలపతాను ఎట్టిపోతాడు. అది కూడా ఆలోచించాలి వాళ్ళు, ఆ పక్కనుండేవాళ్ళు. అంటే ఆయన చెప్తున్నాడు కదా, రెడ్ లైట్ వేయడం వాళ్ళతో నిన్న తిరిగాను, ఇప్పుడు మీరు కొంటున్నారని చెప్తున్నారు. 93లో నడి రోడ్డు మీద నిలబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆదరిస్తే 2009లో ఎలక్షన్ చేస్తే మేము మా ఏలు మీద వేసిన సిర ఆరక ముందే వెళ్ళిపోయి ఆపరేషన్ ఆకర్ష ఏదో బాగా పెట్టారు రాజశేఖర్ రెడ్డి. దానికి అమ్ముడిపోయిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా అమ్ముడిపోయింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న సంవత్సరం పూర్తయింది. సో అదే 2024లో ఆయన ఈరోజు హైదరాబాద్లో 50 కోట్లు పెట్టి
విలాసవంతమైన భవనం, లక్షల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నా? నువ్వు ఏ వ్యాపారం చేసావన్నా? ఏ వ్యాపారం చేసావు? ఏ బ్రోకర్లను పెట్టి దండావు? ఒక్కసారి నీ మనస్సాక్షికి, నీకు ఆ మనస్సాక్షి లేదనుకుంటున్నాను నేను నిజంగా. గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పావు. ఏం చేస్తే ఎన్ని నీకు వచ్చినాయి, ఏ వ్యాపారం చేస్తే నీకు వచ్చినాయి?